గుడ్ మార్నింగ్ ఎవరైనా నిన్న కార్బోహైడ్రేట్స్ లో కూడా కంటిన్యూషన్ నెక్స్ట్ గ్లూకోజ్ యొక్క పైరనోస్ వలయ నిర్మాణం ఓకేనా. గ్లూకోజ్ యొక్క పైరనోస్ అంటే లైక్ సింప్లిటీ గ్లూకోజ్ లో కూడా ఒకటవ కార్బన్ వద్ద ఉండే ప్రమేయ సమూహానికి ఐదవ కార్బన్ వద్ద ఉండే OH సమూహానికి మధ్యన ఇంటర్ కన్వర్షన్ అంతర పరివర్తనం అంతర్సంధానం ద్వారా ఒక వలయ నిర్మాణం ఏర్పడుతుంది. వీటిని లాక్టోన్ వలయం అంటారు ఓకేనా. వీటిని బీటా లాక్టోన్ వలయాలు అంటారు. అయితే సింప్లిటీ నాన్న ఇక్కడ గ్లూకోజ్ యొక్క పైరనోస్ వలయ నిర్మాణం కూడా ఇక్కడ స్వచ్ఛ రాస్తాను చూడండి. OH లైక్ CH2OH ఓకేనా. దీని దగ్గర C-H ఉంటుంది కదా. అప్పుడు దీనికి ఐదవ కార్బన్ ఉన్న దీనికి మధ్యన అంతర్సంధానం ఏర్పడుతుంది. అంటే దీనివల్ల మొత్తం వలయంలో కూడా 1 2 3 4 5 సారీ ఇక్కడ ఇది ఆప్షన్ ఉండదు. కార్బన్ 1 2 3 4 5 1 6 మొత్తం 6 పరమాణువుల వలయ సమ్మేళనం వల్ల నిర్మాణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రకంగా 6 పరమాణువుల గల గ్లూకోజ్ యొక్క వలయ సమ్మేళనాన్ని పైరనోస్ అంటారు. ఒకవేళ అదే విధంగా ఇక్కడ ఈ కార్బన్ వద్ద ఉండే OH సమూహం పార్టిసిపేట్ చేయడం వల్ల మొత్తం మీద 5 పరమాణువులు గల వలయ సమ్మేళనం ఏర్పడుతుంది. ప్యూరనోస్లు అంటారు. గ్లూకోజ్ యొక్క వలయ నిర్మాణం బీటా లాక్టోన్ వలయ నిర్మాణం రెండు రకాలుగా ఏర్పడుతుంది. ఒకటేమో ప్యూరనోస్ అని, ఇంకోటేమో పైరనోస్ అని. కాబట్టి గ్లూకోజ్ లో కూడా ఈ బంధం ఈ రకంగా స్ప్లిట్ అవ్వడం వల్ల దీనిపైన ఉండే ఈ ఎలక్ట్రాన్ జంట దీని దగ్గర స్ప్లిట్ అయ్యింది కదా. ఇక్కడ చూడండి ఆల్డిహైడ్ ప్రమేయ సమూహంలో కూడా కార్బన్ ఆక్సిజన్ మధ్య ఉండే బంధం ఆక్సిజన్ పైకి షిఫ్ట్ అయ్యింది. ఎందుకు? కార్బన్ కంటే ఆక్సిజన్ పరిమితత ఎక్కువ. కాబట్టి ఈ బంధం దీనికి షిఫ్ట్ అవడం దీనిపైన పాక్షిక ధనావేశం దీనిపైన పాక్షిక ధనావేశం వస్తుందా? అప్పుడేమైతే దీని దగ్గర ఎలక్ట్రాన్ జంట కార్బన్ కి ఇస్తుంది ఓకేనా. అప్పుడు కార్బన్ ఆక్సిజన్ మధ్య బంధం ఏర్పడిన తర్వాత ఈ ఎలక్ట్రాన్ జంట దీనికి ధనాన్ని ఇస్తుంది కాబట్టి దీనిపైన ధనావేశం వస్తుంది. అప్పుడేమైతుంది? అప్పుడు ఈ ధనావేశం వస్తుంది కాబట్టి ధనావేశం భరించలేదు కాబట్టి ఈ హైడ్రోజన్ ఆటం మధ్య బంధం తీసుకొని H+ యూజ్ చేస్తుంది. అప్పుడు విడుదలైన H+ దీనికి వచ్చి కలుస్తుందమ్మా. అప్పుడు ఇక్కడ OH ఫార్మేషన్ అవుతుంది. కార్బన్ దగ్గర OH ఫార్మేషన్ అవుతుంది. మనకు ఈ రకంగా బాండ్ ఫార్మేషన్ అవుతుంది ఓకేనా. కాబట్టి ఈ రకంగా మొత్తం 6 పరమాణువుల వలయ సమ్మేళనం ఏర్పడుతుంది. అయితే ఈ కేసున ఈ OH సమూహం ఇటువైపు నుండి కలిస్తే ఇక్కడ ఉండే ఆక్సిజన్ ఇటువైపు షిఫ్ట్ అవుతుంది ఓకే. వచ్చి H కలుస్తుంది కాబట్టి మన OH ఏర్పడుతుంది. ఒకవేళ ఈ OH ఇటువైపు ఉంటే దాన్ని బీటా అని, ఎడమవైపు ఉంటే నెక్స్ట్ వన్ ఒకవేళ ఇటు నుండి అటాక్ చేసినప్పుడు OH ఇటువైపు వస్తే దీన్ని ఆల్ఫా డి గ్లూకోపైరనోస్ అంటారు. రెండు రకాల సాదృశ్యాలు ఏర్పడతాయి దీని లోపల ఓకేనా. అవే ఒక ఆల్ఫా డి గ్లూకోపైరనోస్ సేమ్ టైం బీటా డి గ్లూకోపైరనోస్. ఈ పైరనోస్ వలయ నిర్మాణం ఇంపార్టెంట్ కాబట్టి సింపుల్ గా ఒకసారి చూపిస్తా చూడండి. ఓకే దీనివల్ల ఇక్కడ చూద్దాం. ఇక్కడ నంబర్ ఏం ఇద్దాం మనం ఎంత కన్ఫర్మేషన్ కోసం 1 2 3 4 లైక్ 5.
లైక్ ఇక్కడ చూడండి ఇది గ్లూకోజ్ రా. గ్లూకోజ్ లో కూడా 5వ కార్బన్ వద్ద వలయ సమ్మేళనం గ్లూకోజ్ యొక్క వలయ సమ్మేళనాలకు నిదర్శనం సంథింగ్ ఇది, ఓకేనా. కాబట్టి అదే పైరనోస్ వలయ నిర్మాణానికి సూచించే విధానం ఇది. కాబట్టి గ్లూకోజ్ లో కూడా ఉండే 5వ కార్బన్ వద్ద ఉండే OH సమూహం పైన ఉండే ఎలక్ట్రాన్ జంట ఈ కార్బన్ కార్బన్ దగ్గర షిఫ్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ఉండే OH ఇక్కడ కుడివైపు తీసుకుంటే OH ఇక్కడ ఇటువైపు వస్తుంది. దానివల్ల ఏం కార్బన్ అంటే మనకు OH కుడివైపు ఎడమవైపు ఉండడం వల్ల బీటా డి గ్లూకో పైరనోస్ వలయం ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ ఒకవేళ OH ఇటువైపు నుండి అటాక్ దాని వెనకాల వేస్తే OH వైపు OH గ్రూప్ ఎడమవైపు వస్తుంది, కుడివైపు వస్తుంది. కాబట్టి దానివల్ల ఏర్పడే సమ్మేళనం ఆల్ఫా డి గ్లూకో పైరనోస్. కాబట్టి ఎందుకు ఇట్లా ఫార్మేషన్ అవుతుంది అంటే గ్లూకోజ్ సాధారణ స్థితిలో కూడా అస్థిరంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా జలద్రావణంలో కరిగించినప్పుడు దాని యొక్క స్థిరత్వాన్ని పెంచుకోవడానికి ఇలాంటి వలయ నిర్మాణాలను ఫార్మేషన్ చేస్తున్నారా, ఓకేనా. ఇలాంటి వలయ నిర్మాణం ఏర్పరిచి స్థిరమైన సమ్మేళనంగా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా పైరనోస్ మరియు 6 కార్బన్ పరమాణువుగా ఉంటేనే దాన్ని పైరనోస్ అని, 5 నాట్ ఓన్లీ కార్బన్ పరమాణు ఇక్కడ విజాతీయ పరమాణు ఆక్సిజన్ ఉంది. కాబట్టి 6 పరమాణువులు గల గ్లూకోజ్ యొక్క వలయ సమ్మేళనాన్నేమో పైరనోస్ అని, 5 పరమాణువులు గల గ్లూకోజ్ యొక్క వలయ నిర్మాణాన్నేమో ప్యూరనోజ్లు అని అంటారు, ఓకేనా. దీన్ని ఫిషర్ ఫార్ములా అంటారా. దీన్ని ఇదే స్ట్రక్చర్ ని హావర్త్ నిర్మాణం ఎట్లా రాస్తారో చూపిస్తాను ఇక్కడ మీకు. ఇక్కడ చూడండి దీని యొక్క స్ట్రక్చర్ ని హావర్త్ నిర్మాణం. ఓకే, ఇటువైపు ఉన్నాయని కిందికి రాయాలి, ఇటువైపు ఉన్నాయని బయటికి రాయాలి హావర్త్ నిర్మాణంలో. ఫస్ట్ కార్బన్ కాబట్టి OH ప్రతిదానికి ఫస్ట్ OH ఇద్దాం. సెకండ్ కార్బన్ కింద OH అయిపోయింది, థర్డ్ కార్బన్ వద్ద OH అయిపోయింది. నెక్స్ట్ వన్ ఫోర్త్ కార్బన్ వద్ద OH, నెక్స్ట్ సిక్స్త్ కార్బన్ CH2OH. నెక్స్ట్ అన్నింటికి H తీసుకోవాలి, ఓకేనా. ఇదేమి ఆల్ఫా డి గ్లూకో పైరనోస్ వలయం యొక్క ఆవర్త నిర్మాణం, ఓకేనా. ఈ వలయ నిర్మాణం రాసి ఒకవేళ ఈ రకంగా ఆవర్త నిర్మాణం రాయమంటే ఈ రకంగా రాయాలా, మొత్తం 6 పరమాణువులు ఉన్నాయి కదా. కాబట్టి ఈ రకంగా పైరనోస్ యొక్క వలయ నిర్మాణం యొక్క ఇది ఆవర్త నిర్మాణం. సేమ్ టైం ఇక్కడ దీని యొక్క ఆవర్త నిర్మాణం సేమ్ దానిలాగానే ఇక్కడ ఒకటో కార్బన్ వద్ద ఉండే OH సమూహంలో మాత్రమే తేడా ఉంటుంది. ఓకే, దిస్ వన్ బీటా డి గ్లూకో పైరనోస్ యొక్క ఆవర్త నిర్మాణం. కాబట్టి ఈ రకంగా గ్లూకోజ్ వలయ నిర్మాణాలను వాటి లాక్టోన్ నిర్మాణాలు అంటే వలయ నిర్మాణాలు అంటారు. ఈ రకంగా లాక్టోన్ వలయ నిర్మాణాలను ఏర్పరచుకొని స్థిరమైన సమ్మేళనాలుగా ఏర్పడుతుంది. కాబట్టి వీటి నుండి ఈ రకంగా గ్లూకోజ్ యొక్క వలయ నిర్మాణాలను ఏర్పరిచి ఈ వలయ నిర్మాణాలు లాక్టోన్ వలయాలు రా. ఇదేమో ఆల్ఫా బీటా డి గ్లూకో పైరనోస్, సేమ్ టైం ఇదేమో ఆల్ఫా డి గ్లూకో పైరనోస్. సేమ్ వీటి యొక్క ఆవర్త నిర్మాణాలు ఇవి. నెక్స్ట్ వన్ ఓసాజోన్ ఉత్పన్నాలు ఏర్పడుట. ఓసాజోన్ సింపుల్ గా ఓసాజోన్ అంటే ఎట్లా, గ్లూకోజ్ ఫినైల్ హైడ్రజిన్ తో చేరిపి పసుపచ్చటి అవక్షేపాన్ని ఏర్పరుస్తుంది. వీటిని ఓసాజోన్ గ్లూకోజ్ యొక్క ఓసాజోన్ ఉత్పన్నాలు అంటారు, ఓకేనా. దీన్ని ఏం చేస్తామంటే ఒకవేళ మనము కార్బోనైల్ ప్రమేయ సమూహాలను ఏర్పరచడానికి గ్లూకోజ్ యొక్క ఉత్పన్నాలు డెరివేటివ్స్ గా కన్సిడర్ చేస్తారా. గ్లూకోజ్ ఓసాజోన్ ఫినైల్ తో చేరిపి ఫినైల్ గ్లూకోజోన్ ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. దీన్ని ఓజోన్ ఉత్పన్నాలు అంటే సింపుల్. ఇక్కడ చూడండి మూడు మోల్ల ఫినైల్ హైడ్రజిన్ తీసుకుంటారా. ఫినైల్ హైడ్రజిన్ అప్పుడు ఏమైంది, దీని లోపల ఉండే ఒక 2 హైడ్రోజన్లు ఒక ప్లస్ మైనస్ బయటికి
CH. దీనికి ఈ కార్బన్ కూడా హైడ్రోజన్ ఇక్కడ చూపిస్తాం. నెక్స్ట్ ఇది గ్లూకోజోన్ ఉత్పన్నం. అయితే దీనిలో ఫస్ట్ వన్ ఏం చేస్తా అంటే 3 మోల్ తీసుకుంటే ఇక్కడ 2 ml మోల్ రియాక్ట్ అవుతుంది. ఫస్ట్ 1 మోల్ ఏమో దీంతో ట్రీట్ అయ్యి మనకు ఎట్లా ఈ రకంగా H2n like NH3H ఉంటే ఇక్కడ ఈ రెండు కలిసి H2 బయటికి వెళ్ళిపోతారా. H2 బయటికి వెళ్ళిపోవడం వల్ల దీంతో కాంప్లెక్స్ ఫార్మేషన్ ఇక్కడ ప్లగ్జేషన్ ఫార్మేషన్. సేమ్ టైం మనం ఈ దాన్ని ఏం చేస్తామంటే ఇది ఈ సమూహం మనకు C డబుల్ బాండ్ సమూహంగా మారడానికి 1 మోల్ ఫినైల్ హైడ్రోజన్ ఉపయోగపడుతుంది. ఆక్సీకరణం ఆక్సీకరణం చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నెక్స్ట్ వన్ థర్డ్ మోల్ ఏమైతుంది సేమ్ టైం ఈ రకంగా NH3H ఈ రకంగా H2 కోల్పోతుంది. కాబట్టి మొత్తం 3 మోల్ ఫినైల్ హైడ్రోజన్ తీసుకుంటే మనకు గ్లూకోజోన్ అనేది పసుపచ్చటి అవక్షేపాలను ఏర్పరుస్తాయి. ఇవి గ్లూకోజ్ ను గుర్తించడానికి ఉపయోగపడే చర్యరా. ఓకేనా. గ్లూకోజోన్ ఉత్పన్నం ఏర్పడే చర్యలు రాయండి అంటే ఈ చర్యను రాయాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ కంటిన్యూషన్ గ్లూకోజ్ యొక్క అంతర పరివర్తనాలు ఉంటాయి నాన్న, అవి తర్వాత చెప్తాం.